అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి ఒక 10 సూటి ప్రశ్నలు అడగవలసినటువంటి బాధ్యత నాపై ఉంది. అడుగుతూ ఉన్నాను. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కొన్ని ప్రశ్నలు ప్రశ్నిద్దాం. 1, 8 నెలల్లోనే 163% ఆదాయ లోటు చేరిందంటూ కాగు నివేదిక. ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా? డబల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు, కానీ కేంద్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురావడంలో ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు? దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. 3, లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు. ఒక్క సంక్షేమ పథకానికి కూడా ఎందుకు పూర్తిగా అమలు కావడం లేదు? దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు చెల్లించకుండా మీరు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? దీనికి సమాధానం చెప్పాలి. 5, మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు లేవంటూ ప్రైవేటు పరం చేయడానికి మీకు సిగ్గులేదా చంద్రబాబు నాయుడు గారని మేము అడుగుతూ ఉన్నాం. 6, మీరు తెస్తున్న అప్పులన్నీ కూడా ఎటుపోతున్నాయి? ఎవరి జోబులోకి వెళ్తూ ఉన్నాయి? ఎవరు కమిషన్ రూపంలో తింటూ ఉన్నారు? సంక్షేమం ఎక్కడ, డెవలప్మెంట్ ఎక్కడ, అభివృద్ధి ఎక్కడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అప్పులు లక్షల కోట్ల అప్పులు పెరుగుతున్నాయి తప్ప దీనికి దిక్కు దిమానం లేదు. అడిగేవాడు లేదని మీరు ఇటువంటి విధానం చేస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనా? ప్రజలు మాత్రం అంతకు తగ్గిపోతూనే ఉంది. అంటే అప్పుల భారాలు ఒక పక్కన, సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా? ప్రజలపై భారీగా అప్పుల భారం మోపడమా? ఇదేనా సంపద సృష్టి అంటే? జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడం తెలియదు, అప్పులు చేశారన్నారు. మీరు వస్తే అధికారంలో సంపద సృష్టిస్తామన్నారు. సంపద సృష్టి పక్కనుంటే అప్పులు తీసుకొచ్చి కమిషన్ రూపంలో మీ జోబులు మీరు దోసుకోవడం ఎక్కువ జరుగుతూ ఉంది. అప్పులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆదాయం మాత్రం అంతకు మాత్రం తగ్గిపోతూనే ఉంది. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పాలి. రాజ్యాంగ సంస్థ అయినటువంటి కాగు రిపోర్ట్ కూడా, ఈ నివేదికను కూడా మీరు తప్పంటారా? అంటే నివేదిక ఇచ్చినటువంటి కాగు రిపోర్ట్ కూడా మీరు తప్పుగా భావిస్తూ ఉన్నారా? అలాగే కాగు నివేదికపై సమాధానం మీరు ఎందుకు చెప్పట్రా? మొన్నే ఆర్బీఐ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019-24 మధ్య ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1గా ఉంది. ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో 5-8 ర్యాంకింగ్లో ఉందని చెప్పి ఆర్బీఐ గణాంకాలు ఇస్తే దీనికి మీ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పెట్టుబడులు వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి. అలాగే వృద్ధి రేటు పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, జిఎస్టీ పెరిగిందనే విషయం కాగు రిపోర్ట్ చెప్తోంది, ఆర్బీఐ గణాంకాలు చెప్తోంది. రాష్ట్ర ప్రజలు కానీ, ప్రపంచ దేశాలు కానీ, ఆ దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా నమ్ముతూ ఉన్నాయి. కానీ మీ కూటమి చేసినటువంటి తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళి మీరు నమ్మించి పలికించి మీరు ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చారో, మీరు చేసిన తప్పుడు ప్రచారాలన్నీ కూడా 1 కాదు 2 కాదు, ప్రజలందరూ కూడా నిజాలు లేటుగా తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పరిపాలన బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు 100% ఈ ప్రభుత్వ పరిపాలన, ప్రజారంజక పరిపాలన అందించారన్న విషయం రాష్ట్ర ప్రజలు గమనించారు. దీన్ని మాత్రం మేము ఒకటే చెప్తూ ఉన్నాం. ఏదైతే 10 ప్రశ్నలు అడిగామో ఆ 10 ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పాలని కోరుకుంటూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు.